ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. సార్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, సో కేసీఆర్ రాడు రాడు అని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. అసలు కేసీఆర్ రావడానికి గల ఉద్దేశం ఏంటి? అలాగే పార్టీ ఫ్రాంపుల నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవేళ పార్టీలో వాళ్ళకి ఆహ్వానించే ఉద్దేశం ఉందా బీఆర్ఎస్కి? ఇప్పుడు సచ్చినోడిని ఊకే సంపలేం మనం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు చేతగాని ఎమ్మెల్యేలు, తర్వాత వాళ్ళు సౌటలు దద్దమ్మలు, వాడు ఏ పార్టీ ఉంటే వానికి తెలియకపోయా. అరే నువ్వు బీఆర్ఎస్ కుంటే మరి ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగిరేయరా అంటున్నాం మేము. ఇప్పుడు ఎవరైతే అంటున్నారో కాంగ్రెస్లో పోయి రేవంత్ రెడ్డి సంకనాకి ఆయనతో జెండా వేయించుకొని కండువ వేయించుకొని పార్టీ మనటువంటి సౌట ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక్కడే చెప్తున్నాం. మేము ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నారుగా, మీరు బీఆర్ఎస్ మీకు దమ్ము ఉంటే చేతనైతే మీ ఇంటి మీద గులాబీ జెండా ఎగిరేయమను, తర్వాత కారు గుర్తు జెండా పెట్టమను, పెట్టి దమ్ముంటే ఇవాళ కేసీఆర్ గారు ఇటుకు వచ్చారు కదా, మరి రావాలిగా సౌటలు. మీరు ఎందుకు రాలే? పార్టీ మారకుంటే ఎందుకు రావాలిగా మరి ఇటుకి బీఆర్ఎస్ కార్యాలయానికి అయితే రావాలి కదా, కార్యవర్గ సమావేశానికి అయితే రావాలిగా. మరి ఆ సౌటలు ఎందుకు రాలేని అడుగుతున్నాను నేను. పార్టీ మారకుంటే రావాలిగా, మరి అలా అయితే రాలే. ఇంకొకటి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుండి ఒకటే ఏం చెప్తున్నారు, రేవంత్ రెడ్డి రావా కేసీఆర్ గారు రండి అంటుండు. మరి కేసీఆర్ గారు ఇవాళ సరికి ఉలికేందుకు భయం ఎందుకు? కేసీఆర్ గారు బయటికి వచ్చినా రాకపోయినా ఒక చర్చనే. బయటికి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసు, తర్వాత ఎప్పుడు ఏం చేయాలో కేసీఆర్ గారు తెలుసు. ఆనాడు ఒక్కడిగా బయలుదేరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి అపర చాణక్యుడు కేసీఆర్ గారు. తర్వాత లక్షలాది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణ సాధించడు. సంపన్న వర్గాలను, అన్ని వర్గాల ప్రజలను మిళితం చేసి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి. ఆయనకి ఏం చేయాలో తెలియదా? తర్వాత ఏమన్నాడు కేసీఆర్ గారు, 1 సంవత్సరం క్రితం టీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి, తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి సరే ఇప్పుడే వచ్చింది కదా, ఇప్పుడే మనం మాట్లాడితే బాగుండదు, తర్వాత అధికారంలోకి వచ్చిన నెల నుంచే కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలలో వ్యతిరేకత స్టార్ట్ అయింది. తర్వాత వారు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు నెరవేర్చలే. తర్వాత ఈరోజు ఒక ఉచిత బస్సులను పెట్టిండు. ఉచిత బస్సు పెట్టి ఏం చేసిండు, ఇంకో ఈ యొక్క ఎలక్ట్రికల్ బస్సులను వేసి, తర్వాత ఈరోజు ఆ రోజు నల్గొండ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఆనాడు 180-170 రూపాయలతో కేసీఆర్ గారు ఉండే, ఈనాడు 210 రూపాయలు కడుతున్నాం. అంటే ఎలక్ట్రికల్ బస్సులో డీజిల్ తక్కువ అవుతుంది, ఎలక్ట్రికల్ బస్సులో రేట్ ఎక్కువ. అంటే ఆర్టీసీని కూడా ఒక నామరూపాలకు లేకుండా చేయడం కోసం ఈరోజు ఒక కుట్రతోటి ఈరోజు ప్రయత్నం కొనసాగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ ఉంది, అలాగే చూసుకుంటే ఢిల్లీలో చూసుకుంటే కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంది. కాబట్టి మేము ఈ ఆలోచన చేసినాము. అయితే ఏదైతే గత ప్రభుత్వం ఉందో ఇలాంటి ఆలోచన చేసిందా? ఇప్పుడు వరకు పొల్యూషన్ అనేది పెరిగిపోయింది హైదరాబాద్లో, దాన్ని మేము నిర్మూలించాలనే ఒక ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు అన్న మంచి ప్రశ్న అడిగినా అన్న. ఇప్పుడు చేతగానోడు పెళ్లి చేసుకుంటే ఏం లాభం? గిట్టే ఉంటుంది, రాజ్యం నడుపుతాడు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులు పెట్టినావు, డీజిల్ ఖర్చు అవుతుంది అంటున్నావు, తర్వాత ఎంత ఇబ్బంది అవుతుంది అంటున్నావు. మరి ఎలక్ట్రికల్ బస్సులు పెట్టినాక కరెంటు తోటి నీకు తక్కువ ఖర్చు అవుతుంది కదా, మరి తక్కువ ఖర్చు అయినప్పుడు ధరలు తగ్గుతాయా, ధరలు ఎక్కుతాయా? ఇప్పుడు ధర తగ్గించాలి. సరే నువ్వు మంచి పని చేసినావు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఎలక్ట్రికల్ అందరికీ ఉచితం కరెంట్ ఇస్తావు, మరి ఆర్టీసీ కూడా ఉచిత కరెంట్ ఇచ్చి, తర్వాత ఈ యొక్క డీజిల్ లేకుండా నడుస్తున్నాయి కదా బస్సులు, మరి ఉచిత కరెంట్ తోటి మరి ఉచితంగా బస్సులు పెడతామే, తప్పేమని చెప్పు, ఏది చేయకుంటామే. మరి ఇప్పుడు మగ ఆయనకు 210 రూపాయలు తీసుకుంటున్నావు, మరి ఎందుకు తీసుకున్నావు కదా అడుగుతున్నావు అన్న. ఇప్పుడు నువ్వు నల్గొండకు రా అన్న, నల్గొండకు వస్తే నీకు అర్థమవుతుంది. ఈ నుంచి హైదరాబాద్ నుంచి నల్గొండకు వస్తే 210 రూపాయలు పెడుతున్నావు. తర్వాత మరి ఇదివరకు 150 రూపాయలు 60 అయిపోయేది, 180 రూపాయలు 170 రూపాయలు అయిపోయేది. ఇక 30 రూపాయలు ఎక్కువ ధర పెంచినావు. ఎక్కువ ధర పెంచినాక నీకు డీజిల్ ఖర్చే లేదా, కరెంటేనే ఉచితమే అంటివి కరెంటు. మరి ఉచితంగానే ఇక నీకు ఒక డీజిల్కి ఎక్కువ పైసలు అయితే అనుకుంటివి, పొల్యూషన్ లేదనుకుంటివి. మరి కరెంట్ బిల్లు పెంచేది ఎందుకన్నా, టికెట్ ధర పెంచేది ఎందుకన్నా? ధర తక్కువ చేయొచ్చు కదా. తర్వాత ఇంకా తక్కువ చేసి మరి ఆడవాళ్ళకు ఉచితంగా ఇస్తే, మరి మగవాళ్ళకి జేబులకు చిల్లు పడే విధంగా చేస్తుంటే ఏదైనా ఉట్టిగానే అట్లా ఏదో మసిముసి బాడకాయ చేసి తర్వాత నేను ఉచితం ఇచ్చినా నువ్వు ఉచితం ఇచ్చిన ఒక మాట తప్ప, ఈరోజు ఉచితాలు ఇచ్చినప్పుడు బస్సు ఉచితమని అన్నావు, బస్సే వేస్తలేవు అయితే ఊరికి. ఇలా ఇదివరకు 10 బస్సులు ఉండేది, ఇవాళ 2 బస్సులే చేస్తేవి. బస్సులు మీ ఏరియా అదే మీ డిస్టిక్ రాలేదా బస్సు? ఏడొచ్చినాయన్న ఎలక్ట్రికల్ బస్సు వచ్చినాయి తప్ప. నేనేమంటున్నా అంటే ఉచిత బస్సులు తక్కువ చేసిండు, ఎలక్ట్రికల్ బస్సులు ఎక్కువ ఉంచిండు. అంటే ఈ అర్థం చేసుకో, ఎందుకంటే ధనార్జన ధ్యేయంగా ఉన్నవేమో ఎక్కువ అయిపోయినాయి, తర్వాత ఉచిత బస్సులు తక్కువ అయిపోయినాయి. ఈరోజు చేయి పెడితే ఆపాలంటున్నాయి, ఏడ చేయి పెట్టినా ఆపే పరిస్థితి లేదు.
అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే మరి బస్సులు కాదు కదా, కనీస వసతులు లేకుండా చేసింది ప్రభుత్వం. ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి గతంలో ఏది లేకుండా చేసిందని చెప్తున్నారు వీళ్ళు. ఓ మంచి అలా ఏది లేకుండా చేస్తే నువ్వు పరిపాలన ఎట్లా కొనసాగిస్తున్నావు చెప్పాలి. అంటే తర్వాత ఇంకోటి ఇంకోటి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చింది ఏంటంటే అప్పుల పాలు చేసింది. బేసిక్గా ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మీ హయాంలో అంటే చిల్లర గవ్వ కూడా లేకుండా చేసింది. ఇప్పుడు అప్పుల పాల్లో ఉంది ప్రభుత్వం. ఇప్పుడు కూడా అప్పుల్లోనే మునిగి తేలుతుంది. అయితే గత ప్రభుత్వం చేసిన బాకీలు తీర్చడానికే మాకు సరిపోతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు చేతనైన మగోనివే కరెక్టే అనుకుందాం. నువ్వు చేతనైన మగోనివి మరి అప్పులు ఎందుకు తీసుకురాకుంటున్నావు? మరి అప్పులు ఎందుకు తెస్తున్నావు చెప్పు. ఇప్పుడు ఇప్పుడు నువ్వు అనేక బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొస్తుంది. తర్వాత చిల్లర మాటలు మాట్లాడుతీవి. ఈ అమ్మ అది ఢిల్లీకి పోతే మమ్మల్ని చెప్పులు కూడా దగ్గపోతున్నా అని చెప్పేసి మమ్మల్ని దొంగలు అంటున్నారు అని చెప్పేసి అంటున్నావు. అంటే నువ్వు నీ పరిస్థితి ఏ విధంగా వచ్చినట్టు చెప్పనా? మరి ఏడికి పోయినా దొంగ లెక్క చూస్తున్నారు మమ్మల్ని. అంటే దొంగ బతుకు అయిపోయింది రేవంత్ రెడ్డి బతుకు. ఎందుకంటే ఓటుకు నోటు దొంగ ఈయనే కదా. ఓటుకు నోటు పైసలు ఉన్నాడు కాబట్టి దొంగ కాబట్టి ఈయన అంతే. ఈయనకి అదే బుద్ధులు ఉంటాయి, ఇక వేరే బుద్ధులు ఏముంటావు, దొంగ బుద్ధులే ఉంటాయి. దొంగ కాబట్టి దొంగ బుద్ధులే ఉంటాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి చేతనైతే కేసీఆర్ గారు పేరు తుడిపేయాలని శిలాపలకాల పేరు మీద నువ్వు తుడిపేయచ్చు కాక, కానీ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి పేరును మాత్రం ఎవరు కూడా తుడిపేయలేరు. ఎందుకంటే ఈరోజు ఏ కొండకెళ్ళినా తండకెళ్ళినా ఏ గ్రామాన్ని అడిగినా ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము అనేక రకాలుగా అనేక ఇబ్బందులు లేకుండా ఉన్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఈ యొక్క రాష్ట్రంలో శ్రీరామ రక్ష పాలన ఉండే, రాముడి పరిపాలన కొనసాగింది. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక రాక్షస పాలన కొనసాగుతూ ఉంది, ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. మేమంటలేం, ప్రజలు ఏ కొండకెళ్ళినా తండకెళ్ళాం. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే మాకు యూరియా దొరికేది, తర్వాత కరెంటు మంచి 24 గంటలు ఇచ్చిండు, తర్వాత రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, తర్వాత రుణమాఫీ చేసిండు. అన్ని రకాలుగా చేసినటువంటి ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పేసి ప్రాంత ప్రజలు అంటున్నారు, గ్రామీణ ప్రాంత ప్రజలు అంటున్నారు. తర్వాత ఆటో తోలుకునే కాల్చి అంతరిక్షం నడిపే వారు కూడా కేసీఆర్ గారి పాలనే బాగుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే ఏదైతే గతంలో చూసుకున్నప్పుడు కేసీఆర్ గారు ఏదైతే అంటే అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, లేదంటే మీటింగ్లలో కావచ్చు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పిండు కేసీఆర్ చెప్పిండు. అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానండు. ఇప్పుడు చూడు నేనే ఇస్తున్నా రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉందని చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఒకటి సార్, ఆడలేక డోల్ మధ్యలో అన్నట్టు మీరు మస్తుగా చెప్పొచ్చు. నేనేమంటే ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, కేసీఆర్ గారు దిగిపోయిన తర్వాత, కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు మెషినో బుషినో తీసుకొచ్చి అడ్డగోలకు ఖర్చు పెడతీవి, తర్వాత అందాల పోటీలని ఖర్చు పెడతీవి. ఏమన్నా అక్కడికి వచ్చేయనాయి అందాల పోటీలు, మెషి బుషులు ఏమైనా అక్కడికి వచ్చేయనా? అక్కడికి వస్తే ఏమైనా ఖర్చు పెట్టినా చక్కదనం. అక్కరాని ఖర్చు పెట్టి నీ మనవని తీసుకుపోయి ఫుట్బాల్ దండిస్తానికి 200 కోట్లు పెట్టిస్తేవి. ఫుట్బాల్ దండిస్తానికి మనవని తీసుకుపోయి అంటే ఇది చిన్నపిల్లగాని తీసుకుపోయి, ఎందుకంటే అరే చిన్నపిల్లగాడు మారం చేస్తే ఇంట్లో అడుగుతాం కదా, ఎవరా నాయన ఎవరా అంటే ఏడుస్తుంటే, అరే ఊకోరా నీకు సెల్ ఫోన్ అని ఇస్తావు లేదా చాక్లెట్ అని కొనిస్తావు. గట్లనే ఆయన మనవాడు అడిగిండట, తాత నాకు ఫుట్బాల్ ఆడాలని ఉంది అంటే, ఊకోరా నీకు ఫుట్బాల్ ఆడాలని ఉందిగా, నీకు మెషినో బుషినో తీసుకొస్తారా, పెద్ద ప్రపంచంలో పెద్ద ఆటగాన్ని తీసుకొస్తా, నీ కోరిక నెరవేరుస్తారని చెప్పిండట మనవానికి. ఆ విధంగానే ఆయన సొమ్ము అంది కాదు కదా, ప్రభుత్వం సొమ్ము పెట్టి ప్రజల సొమ్ము మనం రూపాయి పన్ను కడితే, చెస్సు కడితే ఆ వచ్చిన రూపాయిని తీసుకుపోయి ఆయన మనవని కోరిక తీర్చింది తప్ప ప్రజల కోరిక మాత్రం ఏమాత్రం తీర్చని ఒక సౌట ముఖ్యమంత్రి, ఒక చేతగాను ముఖ్యమంత్రి, ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి.